సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉంది? స్పేస్లోకి వెళ్ళి వస్తే ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? పూర్తి వివరాలు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి తిరిగి వచ్చారు. సుదీర్ఘ అంతరిక్ష వాసస్థితి వల్ల వీరికి కండర క్షీణత, ఎముక సాంద్రత తగ్గటం, గుండె సమస్యలు, దృష్టిలోపం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నాసా వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. దాదాపు 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండి ఈరోజు ఉదయం భూమిపైకి చేరుకున్నారు సునీత విలియమ్స్. బుచ్ విల్మోర్, ఈ నాసా వ్యోమగాములు కేవలం 8 రోజుల మిషన్ కోసం స్పేస్లోకి వెళ్ళి వారి వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా చాలా ప్రయత్నించింది. అంతిమంగా ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో కలిసి డ్రాగన్ క్యాప్సూల్ అనే వ్యోమనౌకను పంపి సునీత విలియమ్స్, విల్మోర్లను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చింది. అయితే చాలా కాలం పాటు అంతరిక్షంలో ఉండి రావడంతో వీరిద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పరీక్షించనుంది నాసా. సునీత, విల్మోర్ సురక్షితంగా ఉన్నారని నాసా ప్రకటించింది. కానీ నిపుణుల అంచనా మేరకు ఈ వ్యోమగాములు చాలా కాలం పాటు అనారోగ్య సమస్యలతో బాధపడతారని తెలుస్తోంది. అసలంతకీ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చే వ్యోమగాములకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో సునీత విలియమ్స్, విల్మోర్ ఎక్కువ కాలం ఉండటం వల్ల గణనీయమైన శారీరక సవాళ్లు ఎదురవుతాయి. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాములు తమ శరీరంలో కండరాల క్షీణత నుంచి హృదయనాళ వ్యవస్థ క్షీణత వరకు తీవ్రమైన మార్పులు అనుభవిస్తారు. కండరాల క్షీణత, గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఉండి గురుత్వాకర్షణ శక్తి ఉన్న భూమిపైకి వచ్చిన తరువాత శరీరం ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కండరాల బలహీనత చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. వైద్య పరిభాషలో దీనిని కండరాల క్షీణత అని కూడా అంటారు. కండరాలలో ఈ బలహీనత ప్రధానంగా గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల సంభవిస్తుంది. వ్యతిరేక శక్తి లేనప్పుడు కండరాలు గురుత్వాకర్షణ ఉన్నప్పుడు కొన్నిసార్లు పనిచేయటం మానేస్తాయి. వ్యోమగాములు కొన్ని వారాల్లోనే వారి కండర ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముక సాంద్రత తగ్గటం, మైక్రోగ్రావిటీ ఎముక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా ఎముకలపై యాంత్రిక ఒత్తిడి లేకపోవటం వల్ల జరుగుతుంది. ఇది గణనీయమైన కాల్షియం నష్టానికి దారితీస్తుంది. ఇది ఎముకలను పెరుసుగా చేసి పగుళ్లకు గురి చేస్తుంది. వ్యోమగాములు నెలకు 1 నుంచి 1.5% ఎముక సాంద్రతను కోల్పోవచ్చు. ఇది ప్రధానంగా వారి వెన్నెముక, కటి, కాళ్ళను ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై ప్రభావం, అంతరిక్షంలో 9 నెలలకు పైగా మైక్రోగ్రావిటీ కింద గడిపిన తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. రక్తపోటులో హెచ్చుతగ్గులు, దీనివల్ల వేగవంతమైన హృదయ స్పందన రేటు, గుండె దడ వస్తుంది. మైక్రోగ్రావిటీలో జీవించడం వల్ల రక్త ప్రసరణ, హృదయనాళ వ్యవస్థ పనిచేసే విధానం మారుతుంది. గురుత్వాకర్షణ లేకుండా రక్తంపై శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ద్రవ్య మార్పులు, ఉబ్బిన ముఖాలు, సన్నగా ఉండే కాళ్ళు వంటి సమస్యలు వస్తాయి. భూమిపై దిగిన తరువాత వ్యోమగాములు ఆర్థోస్టాటిక్ అసహనాన్ని కూడా అనుభవించవచ్చు. అంటే వారు నిలబడడానికి ప్రయత్నించినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతారు. కంటి చూపు సమస్యలు, ఇంట్రాక్రానియల్ ప్రెజర్, స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ కారణంగా చాలామంది వ్యోమగాములకు కంటి చూపు సమస్యలు వస్తాయి. మైక్రోగ్రావిటీ మెదడులో ద్రవ నిలుపుదలను పెంచుతుంది. ఆప్టిక్ నాడిపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన దృష్టి అస్పష్టంగా లేదా దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. రేడియేషన్ ఎక్స్పోజర్, ఒత్తిడి, పరిమిత సూక్ష్మజీవుల ఎక్స్పోజర్ వంటి కారణాల వల్ల అంతరిక్షయానం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వ్యోమగాములు వైరల్ రియాక్టివేషన్, చర్మ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. రోగనిరోధక వ్యవస్థ భూవాతావరణానికి తిరిగి అలవాటు పడడానికి సమయం కావాలి. అంటే విలియమ్స్ ఇన్ఫెక్షన్ల నుండి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
రేడియేషన్ ఎక్స్పోజర్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు. దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాములకు కాస్మిక్ రేడియేషన్కు గురి కావటం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. భూమిలా కాకుండా అంతరిక్షంలో వాతావరణం రక్షణ కవచం లేదు. దీనివల్ల వ్యోమగాములు అధిక స్థాయిలో రేడియేషన్కు గురవుతారు. ఇది క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటితో పాటు భూమిపైకి వచ్చాక వికారం, తల తిరగటం, దిక్కుతోచని స్థితిని కూడా అనుభవించాల్సి ఉంటుంది. విలియమ్స్, విల్మోరు మైక్రోగ్రావిటీలో 9 నెలలకు పైగా గడిపారు. దీంతో వారికి నడవటంలో ఇబ్బంది, తెలియాడే అనుభూతి లేదా ల్యాండింగ్ తర్వాత చాలా రోజులు వెర్టిగోను అనుభవించవచ్చు. శిక్షణ, విశ్రాంతి, ప్రత్యేక పునరావాస కార్యక్రమాలలో వాళ్ళు తిరిగి నార్మల్ అవుతారు. వీటన్నింటికి మించి మరో సమస్య ఉంది, అదే మానసిక ఆరోగ్య సమస్యలు. స్పేస్లో ఎక్కువ కాలం ఇద్దరే ఉండటంతో ఒంటరితనం కారణంగా వారి మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇన్ని సమస్యలు ఉంటాయని తెలిసినా స్పేస్లోకి వెళ్ళి వస్తున్న మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్కు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే.